కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థి అనుచరుడు గోపాల్పై దాడి జరిగింది. వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చిన్నాన్న ఇంటి వద్ద ఈ ఘటన జరగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బనగానపల్లెలో జరిగిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం అక్కడ పరిస్థితిపై డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఎందుకు ఘర్షణ జరిగింది, ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి? ఋషి, కర్నూలు జిల్లాలో వరుస హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే మంత్రాలయం నియోజకవర్గం కగ్గల్లో ఘర్షణ జరిగాయి. అక్కడ పోలీసు కాల్పులకు కూడా దారితీసింది. నిన్నగాక మొన్న కొలింగుండ్లలో జరిగింది. ఆ తర్వాత అవుకులో నిన్న ఘర్షణ జరిగింది. ఇవాళ బనగానపల్లెలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరుడు గోపాల్ పైన వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఆ సందర్భంగా ఇరు వర్గాల మధ్య రాళ్లు రూపుతున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్రస్తుతానికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. జిల్లా మొత్తం మీద ఎన్నికలు పోలింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరుస ఘర్షణలు జరుగుతున్నా పోలీసు యంత్రాంగం అదుపు చేయలేదన్న విమర్శలు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి. ఎల్లుండి పోలింగ్ ఏ విధంగా జరుగుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కృషి చంద్రశేఖర్, అంటే కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఇప్పటికీ గుర్తించడం, అక్కడ ఎక్స్ట్రా ఫోర్సెస్ డిప్లాయ్ చేస్తామని చెప్పారు ఎలక్షన్ కమిషనర్. సో ఇప్పుడు ఇది ఆ లిస్ట్ లో ఉందా? ఆ ప్రాంతం ఏమన్నా అక్కడ ఎక్స్ట్రా ఫోర్సెస్ ఏమైనా వస్తున్నాయా? ప్రస్తుతం ఇప్పుడు ఘర్షణలు జరిగినవన్నీ కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినవే. పోలీసు అధికార యంత్రాంగం ఎన్నికల ప్రక్రియకు ముందు మాత్రం భారీగా బందోబస్తు ఏర్పాటు చేశాం, సమస్యాత్మక ప్రాంతాలపైన ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పినప్పటికీ అక్కడ ఘర్షణలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. రోజుకొక గ్రామంలో చొప్పున ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై దాడులు చేసుకోవడం, పరస్పరం రాళ్ళు రూపుకోవడం, అలాగే అవుకులో కూడా బాంబులు లభించడం వంటి ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ముందే కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ వరుస హింసాత్మక సంఘటనలు రేపు పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఘటన పరిస్థితులకు దారితీస్తున్న ఆందోళన ప్రజల్లో ఉంది. చంద్రశేఖర్, థ్యాంక్ యూ. రాలేదు సార్.